హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఫుడీ. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ మునక్కాయ పప్పుచారు. యమ్మీ యమ్మీ మునక్కాయ పప్పుచారు ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్, ప్యాన్ కుక్కర్ లాంటిది తీసేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక అందులోకి మనం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనము ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పసుపు, అలాగే ఒక 3-4 మెంతి గింజలు వేసేసుకుందాం. ఇప్పుడు అందులోకి పచ్చిమిరపకాయలు ఒక 2-3 తీసేసుకున్నాను నేను. అలాగే ఒక 3 ఆనియన్స్, ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇవన్నీ కొంచెం ఆయిల్లో మగ్గాక అందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న డ్రమ్ స్టిక్స్ అంటే మునక్కాయలు అండ్ క్యారెట్స్ వేసేసుకుందాం. మునక్కాయలు, క్యారెట్స్ ఇవన్నీ చక్కగా వేసేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసేసుకుందాం ఆయిల్లో. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకుందాం. మన సాంబార్కి సరిపోయేంత, అంటే పప్పుచారుకి సరిపోయేంత సాల్ట్ యాజ్ పర్ అవర్ టేస్ట్ యాడ్ చేసేసుకుందాం. సాల్ట్ వేసేసుకొని చక్కగా గరిటెతో మిక్స్ చేసుకుందాం. సో దట్ అన్ని మునక్కాయలు, క్యారెట్స్, ఆనియన్స్ ఇవన్నీ మంచిగా ఆయిల్లో మగ్గిపోతాయి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ మెంతి జీలకర్ర పొడి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ చింతపండు రసం యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకొని ఇదే టైంలో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు చక్కగా చింతపండు రసం బాయిల్ అవుతున్న టైంలో మనము కందిపప్పు వేసేసుకుందాం. ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు అందులో వేసేసుకుందాం. నేనైతే ఇక్కడ ఒక 2 గ్లాసెస్ కందిపప్పు యాడ్ చేసేస్తున్నాను. బికాస్ నాకు పప్పుచారు థిక్గా ఉంటేనే ఇష్టం. మా ఇంట్లో అందరూ అలాగే ఇష్టపడతారు. పల్సగా కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ 2 గ్లాసెస్ కందిపప్పు యాడ్ చేశాను. ఇలా కందిపప్పు యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా గరిటెతో మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు చక్కగా కందిపప్పు ఇవన్నీ బాయిల్ అవుతున్న టైంలో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసేసుకుందాం. అలాగే ఒక స్పూన్ కారం పొడి. యాక్చువల్గా ఒక స్పూన్ లేదంటే అసలు కారపొడి వేసుకోకపోయినా పర్లేదు. బట్ కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే, స్పైసీగా తినే వాళ్ళు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసేసుకుందాం గరిటెలో. కారం వేసుకోకపోతే అదొక టేస్ట్ ఉంటుంది, కారం వేసుకోవడం వల్ల ఇంకొక టేస్ట్ ఉంటుంది. అలా బాగుంటుంది, ఇలా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 2-3 బౌల్స్, నేను ఒక బౌల్ చింతపండు రసం వేసుకున్నాను కదా, ఒక 2 బౌల్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పల్చగా కావాలంటే ఒక 2-3 బౌల్స్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత
ఏం లేదు, జస్ట్ ఇప్పుడు ఏం చేసేద్దామంటే కుక్కర్ మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. నేను ఈ టైంలో కొంచెం బెల్లం యాడ్ చేశాను. జనరల్గా స్కిప్ చేయొచ్చు, బట్ బెల్లం యాడ్ చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా ఆ పప్పుచారు టేస్ట్ బాగుంటుంది. చాలామంది యాడ్ చేసుకోరు, బట్ నేను యాడ్ చేస్తాను బెల్లం 1 స్పూన్. టేస్ట్ బాగుంటుంది. యాడ్ చేయని వాళ్ళు ఎప్పుడన్నా యాడ్ చేసి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేసుకున్నాను. కుక్కర్ మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 2 విజిల్స్ తర్వాత మన పప్పుచారు, మునక్కాయ పప్పుచారు రెడీ అయిపోతుంది. ఇది యాక్చువల్గా వర్కింగ్ ఉమెన్స్కి చాలా ఈజీగా చేసుకునే పద్ధతి అండి. వెరీ సింపుల్గా వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. ఆహా, వెరీ వెరీ యమ్మీ యమ్మీ మునక్కాయ పప్పుచారు ఈజ్ రెడీ. ఇప్పుడు మనం ఈ మునక్కాయ పప్పుచారుని డిష్ అవుట్ చేసేసుకుందాం. అంతేనండి, వెరీ సింపుల్. మీకు కనుక ఈ మునక్కాయ పప్పుచారు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫుడ్ ఫుడీ. థ్యాంక్ యూ.